హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ అండి. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బొంబాయి రవ్వతో కానీ గోధుమ రవ్వతో కానీ ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లోనండి. మీకు టైం లేనప్పుడు 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అందుకు కావలసిన పదార్థాలు: ఒక గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఉప్పు, తగినంత మీకు రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. తర్వాత ఒక టమాటో ముక్కలు చేసి పెట్టుకున్నానండి, తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. తర్వాత తాలింపులోకి కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే వేరుశనగ పప్పులు కానీ జీడిపప్పులు కానీ వేసుకోవచ్చండి. తగినంత నూనె. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత ఇందాక మనం తీసుకున్న ఒక గ్లాసుడు బొంబాయి రవ్వను ఈ ప్యాన్లోకి వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఈ రవ్వని వేపుకోండి. ఇలా 2 నిమిషాలు రవ్వ మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని కొంచెం అటు ఇటు కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ఈ రవ్వని తీసేసుకుందాం. ఇందాక మనం వేయించిన బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. కుక్కర్ పాత్ర బాగా వేడయ్యాక తగినంత ఆయిల్ వేస్తున్నానండి. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న తాలింపు గింజలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేస్తున్నానండి. ఆయిల్లోకి వేసి మాడిపోకుండా అటు ఇటు కలుపుకోండి. ఒక 1 మినిట్ వేగనివ్వాలండి ఈ తాలింపు గింజలన్నీ. ఇప్పుడు తాలింపు గింజలన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ తాలింపు గింజల్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలండి. టమాటో పీసెస్ని వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు బాగా టమాటాలు బాగా మగ్గిపోయాయండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి.
కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తీసి పెట్టుకున్న గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 1.5 కానీ 1.25 కానీ వాటర్ పోసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. ప్రెషర్ కుక్కర్లో మనము చేస్తున్నాము కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పోసుకోండి. మామూలుగా అయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోయాలండి. మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి పోసుకోండి వాటర్. ఇప్పుడు మనము ఈ వాటర్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇందులో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ ఉప్మాని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము ఈ ఉప్మాని టమాటా పచ్చడితో కానీ లేదంటే పల్లీల చట్నీతో కానీ తింటే ఎంతో రుచికరంగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.